సర్వలోకాల అధిపతి పరలోక తండ్రి నమస్తే. సర్వలోక జనుల రక్షణకర్త కన్య మరియ సుతుడా నమస్తే. పరిశుద్ధాత్మదేవ ఆదరణకర్త త్రియేక దేవా నమస్తే 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 నమో నమః. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలమును పొందా వేగమే రండి. ఫలమును పొందా వేగమే రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి నీవు ప్రభు మీద కొత్త పాట పాడుము. తేజస్సును ప్రభావమును అతని ఎదుట బంటు వలె నిల్చును. శక్తియు సౌందర్యమును అతని మందిరమును నింపును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను
ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 3వ ఆదివారంలో మనం ప్రవేశించాం. ఈ ఆదివారపు పట్టణాలు మరియ తల్లితో, మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం, మరియ తల్లి యొక్క వ్యక్తిగత సహాయంతో ప్రారంభమవుతూ ఉన్నాయి. కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. ఆ పెండ్లికి యేసు ప్రభు తన శిష్యులతో పాటు మరియ తల్లి కూడా ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. ప్రియ సహోదరులారా, సాధారణంగా మనం ఒక వివాహానికి కానీ ఒక శుభకార్యానికి కానీ మనం వెళ్ళినప్పుడు ఆ శుభకార్యం అయిపోయిన వెంటనే మన పని మనం ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తాం. కానీ మరియ తల్లి ఇతరుల వలె ఆ వివాహానికి ఆహ్వానించబడింది. ఇతరులందరూ కూడా, ఇతర వ్యక్తులందరూ కూడా వివాహంలో నిమగ్నమై ఉంటే మరియ తల్లి మాత్రం ఆ వివాహంలో ఏం కొరతగా ఉంటుందో, ఈ యొక్క వివాహ కార్యం, శుభకార్యం ఏ అవమానానికి గురి అవుతుందో అని ఆ అవమానాన్ని తొలగించడం కోసం, ఆ లోటును తొలగించడం కోసం మరియ తల్లి అక్కడే ఉండిపోయింది. గమనించండి ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ ప్రస్తుత కాలంలో మరియ తల్లి గురించి అనేకమైనటువంటి అపోహలు వస్తూ ఉన్నాయి. మరియ తల్లిని గౌరవిస్తున్నారు లేదా పూజిస్తున్నారు. ఆమె దేవునికి జన్మనివ్వటంతోనే ఆమె పని పూర్తి అయిపోయింది, ఆమె గురించి ఎక్కువగా మాట్లాడటం అనేది అనవసరమైనటువంటిది అని ఆమెను ఒక గుడ్డుతోనూ, ఒక గుళ్ళతోనూ, ఒక వడ్డీతోనూ, లేక వడ్డీ పట్టుతోనూ మనం పోలుస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మరియ తల్లి ఇచ్చే సందేశం ఏమిటంటే, ఎవరైతే తన కుమారుడి దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థించే ఏకైక తల్లి మరియ తల్లి. ఏ కుటుంబంలోనైతే జపమాల జపిస్తూ ఉందో, ఏ కుటుంబంలోనైతే విశ్వాసులందరూ కూడా జపమాల ద్వారా మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా తన కుమారుని వేడుకుంటారో ఆ గృహంలో మరియ తల్లి ప్రత్యక్షమవుతుంది. ఎందుకు మరియ తల్లి ప్రత్యక్షమవుతుంది అంటే, ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేయడానికి. ఏ బిడ్డ అయితే ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరి జపమాల ద్వారా తన కుమారుని ఆరాధిస్తారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొరతను తొలగించడానికి, ఆ బిడ్డల్లో ఉన్నటువంటి లోటుపాట్లను తొలగించడానికి, ఆ కుటుంబం ఎలాంటి అవమాన పాలు, ఇబ్బందుల పాలు కాకుండా దేవుని యొక్క ప్రియమైన కుటుంబంగా మారిపోవడానికి ఆ తల్లి అక్కడ ప్రత్యక్షమవుతుంది. గమనించండి ప్రియ సహోదరులారా, తల్లి ఉన్నటువంటి కుటుంబాలకు తల్లి లేనటువంటి కుటుంబాలను మనం పోలిస్తే, తండ్రి లేకపోయినా ఒక విధముగా తల్లి తన కుటుంబాన్ని నెట్టుకుని వస్తుంది. కానీ తండ్రి లేకపోయినా ఆ కుటుంబం ముందుకు కొనసాగుతుందేమో, కానీ తల్లి లేకపోతే ఆ కుటుంబం కొరతకు గురి అవుతుంది, అలజడుకు గురి అవుతుంది, ఐక్యత లేకుండా అనేక ఇబ్బందుల పాలు గురి అవుతుంది. తండ్రి కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాడు, కానీ అలవాటు లేకపోయినా తల్లి అన్ని పనులు చేసుకోగలదు. అందుకనే ఏ కుటుంబం అయితే మరియ తల్లిని గౌరవిస్తూ ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరి ప్రార్థిస్తారో ఆ కుటుంబంలో మరియ తల్లి సాక్షాత్తు దర్శనమిస్తుంది. ఆ కుటుంబంలో మరియ తల్లి ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తుంది. ఆ కుటుంబం ఎన్ని సమస్యలతో ఉన్నా, ఎన్ని ఇబ్బందులతో ఉన్నా, ఎన్ని అవమానాలతో ఉన్నా ఆ కుటుంబ ఐక్యత కోసం ప్రార్థించేదే మరియ తల్లి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 3వ ఆదివారం మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ అందరూ వెళ్ళి తమ పనులలో తమ నిమగ్నమై ఆ వివాహ కార్యాన్ని ముగించుకుని తిరిగి వస్తూ ఉంటే మరియ తల్లి మాత్రం ఏ కొరత లేకుండా కొరతను తీరుస్తూ
అవమాన పాలు కాకుండా ఆ వివాహం ఘనంగా జరిపించుకోవడానికి మరియ తల్లి ఎంతగానో కృషి చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరియ తల్లి విన్నపాల మాతగా తన కుమారుని తెలియజేసింది, అయ్యా ఈ వివాహంలో ద్రాక్షారసం కొరతగా ఉంది అని ఆ కుమారుడికి విన్నవించుకుంటూ ఆ కుమారుని ఆ యొక్క తల్లి ఆ కుటుంబం తరపున తన కుమారునికి ప్రార్థన చేస్తుంది. ఏ కుటుంబం అయితే మరియ తల్లికి ప్రాధాన్యత ఇస్తూ మరియ తల్లిని గౌరవిస్తారో ఆ కుటుంబం కోసం, ఆ బిడ్డల కోసం మరియ తల్లి ఇప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఆ దేవుని అడిగినా అడగకపోయినా, ఆ తల్లిని అడిగినా అడగకపోయినా, ఎవరు వదిలిపెట్టినా ఆ తల్లి ఆ యొక్క కుమారులు మాత్రం మన కోసం నిత్యము ప్రార్థిస్తూ మనందరి యొక్క క్షేమం కోసం కోరుకునే వ్యక్తులు. కాబట్టి ఈరోజు వారిద్దరిని మన యొక్క జీవితంలో ఆహ్వానించుకుంటూ మన కుటుంబాల్లో కూడా శాంతి సమాధానం దయచేయమని, ఎవరు నన్ను వదిలిపెట్టినను ఆ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టడు, ఎవరు నన్ను అవమానపరిచినా ఆ దేవుడు మాత్రం నన్ను అవమానపరచడు, తల్లిగా తండ్రిగా వారే మనల్ని కాచి కాపాడుతూ దీవిస్తారు అని విశ్వాసముతో అందరూ కూడా దివ్యపు చేపలు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకుంటూ, అయ్యా నన్ను క్షమించండి, నా పాపములను తొలగించండి, ఈ యొక్క దివ్యపు చేపలలో యోగ్యంగా పాలు పంచుకునే యోగ్యతను మాకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తల్లివారే తండ్రివారే జోల పాట పాడి కాపాడుతారు. యేసయ్యా, నా జీవితంలో నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా బంధువులు నన్ను వదిలిపెట్టిన, నేను మీ సన్నిధికి వచ్చి ప్రార్థించకపోయినా మీరు మాత్రం నన్ను వదిలిపెట్టకుండా దీవించే దేవుడు ప్రభా. అంత గొప్ప దేవునికి అనేక విధాలుగా పాపము చేస్తూ, ద్రోహము చేస్తూ, యోగ్యత లేకుండా జీవించాం ప్రభా. ఈరోజు మేమంతా కూడా ఆ యోగ్యతను కలిగి విశ్వాసంతో పాలు పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని దివ్య పూజ వల్లని వేడుకుంటాం. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. 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 కునుకు తీయరు నిదురపోరు, కునుకు తీయరు నిదురపోరు. తన రెక్కలతో నన్ను కాపాడుతారు. రెక్కలతో నన్ను కాచును. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. యేసయ్యా, మీకు విరుద్ధంగా జీవించి ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలకు గురి అయ్యాను దేవా. నాకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకు అయిన వారే నన్ను వదిలిపెట్టి పారిపోయారు, నన్ను కాదని పారిపోయారు ప్రభా. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నీవు మాత్రం నాతోనే మిగిలిపోతూ, నాతోనే ఉండిపోతూ, నన్ను దీవించడానికి, బలపరచడానికి, ఆ అవమానాలను, కష్టాలను నా నుండి తొలగించడానికి నాతో ఉండిపోయిన దేవా, మీకే స్తోత్రమయ్యా అంటూ
ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. తల్లిలా తండ్రిలా నాతో ఉంటూ నన్ను లాలించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. నాలో పశ్చాత్తాపాన్ని కలిగించండి. పశ్చాత్తాప హృదయముతో నేను చేసిన పాపాలను ఒప్పుకుంటూ అయ్యా నీ వైపే తిరిగి వస్తూ నిన్ను అనుసరించే భాగ్యాన్ని దయచేయమని, నీ దీవెనలు పొందుకునే అర్హతను మాకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, తల్లివారే తండ్రివారే, జోల పాట పాడి కాపాడుతారు, జోల పాట పాడి కాపాడుతారు, జోల పాట పాడి కాపాడుతారు, జోల పాట పాడి కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడచిపెట్టరు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. అందరూ కూడా హృదయం మీద చేతులు పెట్టి ఈరోజు నీకున్నటువంటి బాధలేంటో బిడ్డ, ఏ సమస్యలతో బాధపడుతున్నావో, ఏ ఆటంకాలతో బాధపడుతున్నావో, ఏ వేదనతో బాధపడుతున్నావో, ఏ దుఃఖాలతో బాధపడుతున్నావో, ఏమి సాధించుకోలేకపోతున్నానని భయపడుతూ ఉన్నావో, ప్రతి ఒక్కటి కూడా దేవుడికి తెలియచేద్దాం. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ గొప్ప దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టకుండా అనునిత్యం మనల్ని కాపాడడానికి, అనునిత్యము కూడా మనల్ని దీవించడానికి, ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి చేర్చడానికి ఆ దేవుడు ఎప్పుడూ మన కోసం ఎదురు చూస్తూ మనతోనే ఉండిపోతూ మనల్ని దీవిస్తూ ఉన్న దేవుని మహిమపరచుకుందాం. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చిన, ఓదాచినను కాపాడుతారు, ఓదార్చి నన్ను కాపాడుతారు, ఓదాచినను కాపాడుతారు, ఓదార్చి నన్ను కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడచిపెట్టరు, ఎవరు నన్ను వదిలిపెట్టినను అందరు కూడా చెప్పలేదు ఆ గొప్ప దేవుని మహిమ పరుచుకుందాం. విడిచిపెట్టరు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడచిపెట్టరు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు, ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడచిపెట్టరు. ఎవరు నన్ను విశ్వాసముతో వదిలిపెట్టినను ఎవరు వదిలిపెట్టినా, ఎవరు అవమానించినా, ఎవరు కాదనా ఆ గొప్ప దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టకుండా ఎల్లప్పుడూ దీవిస్తాడు. మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మనకున్నటువంటి ప్రతి బాధను, ప్రతి అవమానాన్ని, ప్రతి ఆటంకాన్ని తొలగిస్తారన్న విశ్వాసంతో ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుందాం. మనకున్నటువంటి సకల భారాన్ని, సకల పాపపు భారాన్ని దేవుని మీద మోపుతూ అయ్యా ఈ రోజు నుంచి నన్ను నీ బిడ్డగా మార్చండి, ఈ యొక్క పాపము నుండి నన్ను విడదీసి నీ బిడ్డగా నన్ను మార్చండి దేవాన్ని గొప్ప దేవుని వేడుకుందాం. ఎవరు నన్ను విడిచిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు,
హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ దేవుడు మనందరికీ కూడా వాగ్దానం ఇచ్చినాడు. బిడ్డ, నీ తల్లి నిన్ను వదిలిపెట్టినా, నీ బిడ్డలు నిన్ను వదిలిపెట్టినా, నీ భార్య నిన్ను వదిలిపెట్టినా, నీ భర్త నిన్ను వదిలిపెట్టినా, నీ అయిన వారే నిన్ను వదిలిపెట్టినా, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను బిడ్డ. ఎవరు కాదన్నా, ఎవరు అవమానపరిచినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టకుండా దీవిస్తాను బిడ్డ అని అభయమిస్తూ వాగ్దానం ఇస్తున్నటువంటి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా ఓదార్చినను కాపాడుతారు. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా ఓదార్చినను కాపాడుతారు. ఈరోజు ఈ భారముతో నీవు ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో నీ వచ్చావో, ఏ సమస్యతో నీ వచ్చావో, ఆ గొప్ప దేవునికి తెలియచేయండి. హృదయ వేదన బాధను విన్నటువంటి గొప్ప దేవుడు వాటన్నిటిని తొలగించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి, నిత్య ఆనందాన్ని ఇవ్వడానికి, మనల్ని మన కుటుంబాన్ని సంతోషముతో ఆనందంతో నింపడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలోనే ఉన్నారు. విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి, ప్రభా, ఈ దివ్యపు చేపల్లో నేను పాలు పంచుకుంటూ ఉండగా నాలో ఉన్న ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి సమస్యను తొలగించమని మరి తల్లి యొక్క ప్రార్థన సహాయముతో నా కుటుంబాన్ని మరొకసారి నేను కట్టుకుని విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. అందరం చప్పట్లతో ఆ మహిమ గీతాన్ని పాడుకుంటూ ఆ గొప్ప దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుచుకుందాం. Gloria, 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 Gloria.
ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము ఘనపరచుచున్నాము నీ దయనేలలో కోరెదము నిమ్ము ఘనపరచుచున్నాము నీ దయనేలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక జనితైక పుత్రుడ ఏలిన వార పిత ప్రియ సుతుడా సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇనలో వెలసిన మా ప్రభువ లోక పాపములను హరించుటకై ఇనలో వెలసిన మా ప్రభువ మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నీ ఘనమును గూర్చి చాటెదము నీ దయనేలలో కోరెదము నీ ఘనమును గూర్చి చాటెదము నీ దయనేలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా పావన శ్రీ యేసువా నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో
సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యతకును శాంతికి దోహదపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకో వెలుగువలే ప్రకాశించును, ఆ పట్టణము రక్షణము చీకటిలో దీపం వలె మెరియును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంచును, రాజులెల్లరూ నీ వైభవము చూతురు. నీవు ప్రభు స్వయముగా దయచేసిన కొత్త పేరున పిలువబడదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుదువు. నిన్నిక పరిత్యక్తి అని పిలువరు, నీ భూమినిక పరిత్యక్తి అయిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయనని పిలుతురు, నీ భూమిని వివాహితని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూచి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీవు పలికితే నాకు వీణయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు
నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Second reading, a reading from the first letter of St. Paul to the Corinthians, chapter 12, verses 4 to 11. Now there are varieties of gifts, but the same Spirit. And there are varieties of services, but the same Lord. And there are varieties of activities, but it is the same God who activates all of them in everyone. To each is given the manifestation of the Spirit for the common good. To one is given through the Spirit the utterance of wisdom, and to another the utterance of knowledge according to the same Spirit. To another faith by the same Spirit. To another gifts of healing by the one Spirit. To another the working of miracles. To another prophecy. To another the discernment of spirits. To another various kinds of tongues. To another the interpretation of tongues. All things are activated by one and the same Spirit, who allots to each one individually just as the Spirit chooses. The word of the Lord. Thanks be to God. ఓ నా ప్రియుడా నీకి వందనం, ఓ నా రక్షకా నీకి స్తోత్రం. ఓ నా ప్రియుడా నీకి వందనం, ఓ నా రక్షకా నీకి స్తోత్రం. నీదు దివ్య రక్తముతో వెలనించి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా. నీదు దివ్య రక్తముతో వెలనించి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. విముఖులమై నశించు వారము కాము, విశ్వాసముతో మేము జీవించెదం. విముఖులమై నశించు వారము కాము, విశ్వాసముతో మేము జీవించెదం. శోధన గాని ఈ లోక వేదన గాని, శోధన గాని ఈ లోక వేదన గాని, నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేవు. నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేవు. మరణమును గెలిచిన మహాదేవుడా, సైతాను జయించిన సర్వశక్తుడా. మరణమును గెలిచిన మహాదేవుడా, సైతాను జయించిన సర్వశక్తుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును
పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. A reading from the Holy Gospel according to St. John, chapter 2, verses from 1 to 11. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానా పల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వానికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకుని పండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూసెను. అది ఎక్కడి నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అనే పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి తల్లితిరి సభ మనకు నేర్పించినటువంటి విశ్వాస ప్రమాణమును అందరూ భక్తితో విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, మా తల్లితిరి సభను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా పిత అయినటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని దీవించి ఆస్వాదించమని, ఆయనకి మంచి ఆయుధారోగ్యాలను శాంతి సమాధానం దయచేయమని, రాబోయే కాలమంతా మీరు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుతూ మీ బిడ్డలను సక్రమైన విశ్వాసంలో నడిపించే బాధ్యతను దయచేయమని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఇంకా మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, మీ సేవలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ పాలకులను, రాష్ట్ర పాలకులను,
మరి ఇతర పాలకులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, మా పాలకుల్లో మంచి హృదయాన్ని దయచేయండి. ప్రజలను నీతి న్యాయముతో, ధనిక పేద వర్గాలు లేకుండా అందరినీ సమదృష్టితో పరిపాలిస్తూ అందరి న్యాయం కోసం పోరాడుతూ వారిని ఒక మంచి బాటలు నడిపించే మంచి జ్ఞానాన్ని దయచేయమని, శాంతిని సమాధానం నెలకొల్పే యోధులుగా మార్చమని, బాధితులకు విమోచనను కలిగించే ఒక మంచి నాయకులుగా అందరికీ దీవెనకరంగా మార్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఎంతో దూరము నుండి విశ్వాసముతో ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుని అనేక ఉద్దేశాల కోసం ఎదురు చూస్తూ అనేక ఉద్దేశాల కోసం ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, మా కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని దయచేయండి. బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగించండి. మేము ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పనుల్లో మాకు గొప్ప విషయాన్ని దయచేయండి. మేము నూతనంగా ప్రారంభించబోతున్నటువంటి మరి నూతన బిజినెస్లోను, నూతన గృహాలను, నూతన ఉద్యోగాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ బిడ్డల హృదయాల్లో ఏమి తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారో వారు తలంచే ప్రతి తలంపులో మీరే తోడుగా ఉంటూ ప్రభా, ఉన్నతమైనటువంటి స్థాయికి బిడ్డలను చేర్చమని, మీ వైపు చూసి ఏ పని ప్రారంభించినా విజయాన్ని తప్పకుండా పొందుతారని పలికినటువంటి ప్రభువా, అన్ని సమయాలలోనూ మీ వైపు చూస్తూ సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని, ఈ మీ బిడ్డల హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరికను నెరవేర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు రాబోతున్నటువంటి భక్తులందరికీ అన్నదానాన్ని స్పాన్సర్ చేసినటువంటి జల్లా ప్రకాశం వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఇతర కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, వారు రహస్యంగా చేస్తున్నటువంటి కార్యంలో రహస్యంగా ఈ బిడ్డలను గొప్పగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, క్యాథలిక్ టీవీ ద్వారా దేశవ్యాప్తముగా, ఈ దివ్యవాణి టీవీ ద్వారా రాష్ట్ర వ్యాప్తాలుగా ఇక దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రభా విశ్వాసంతో ప్రార్థిస్తున్నటువంటి భక్తులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, మా అందరిలో మంచి విశ్వాసాన్ని దయచేసి ఎల్లప్పుడూ మీ మీదే ఆధారపడుతూ మీ ఇష్టానుసారముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ముత్తంగి కేంద్రాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా ముత్తంగిలో పనిచేస్తున్నటువంటి గురువులందరినీ, కన్యాస్త్రీలందరినీ, ఇన్మేట్స్ను, ప్రేయర్ పార్ట్నర్స్ను, వాలంటీర్స్ను, మా చిన్నారి బిడ్డలను, మా గాయక బృందాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. అనేక విధాలుగా ఈ యొక్క కేంద్రానికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, నూరంతలుగా ఈ బిడ్డలందరినీ కూడా ఫలింపచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మన యొక్క వ్యక్తిగత అవసరాలను దేవునికి సమర్పిస్తూ మన యొక్క విన్నపాలను దేవునికి తెలియచేద్దాం. ఈ మనలంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు తీసుకుని వచ్చినటువంటి కానుకలను మీ చేతిలో పట్టుకోండి. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. విశ్వాసంతో దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రభా, మీకును మీ సేవకులకును ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో సహాయపడాలని ఎంతో విశ్వాసంతో మంచి మనసుతో ఈ బిడ్డలు సమర్పిస్తున్నటువంటి కానుకలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఇవి కేవలం కానుకలు మాత్రమే కాదు ప్రభా, వారి యొక్క ప్రార్థన విన్నపాలు, వారి బాధలు, వారి సమస్యలను ఈ కానుక రూపంలో మీకు సమర్పిస్తున్నారు. ఈ బిడ్డలందరి యొక్క మనవులను ఆలకించండి. ప్రతి ఆర్థిక సమస్యను, ప్రతి అనారోగ్య సమస్యను అన్నింటిని కూడా మీ నామములో తొలగించి ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని దయచేయమని ఈ మనవులంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈనాడు పూజా బలిని సమర్పించేవారు స్వరూప కుటుంబంలో చనిపోయిన ఆత్మల విశ్రాంతి కొరకు శ్రీధర్ భిక్షపతి రాధాబాయి నంబర్గా సర్పంచ్గా గెలుపును పొందాలని
సురేంద్ర చర్చికి రావాలని, వేణు మంచి ఆరోగ్యం దేవునికి కృతజ్ఞతగా, ఎన్ యాదగిరి నంబర్గా గెలుపొందాలని, రాజ్ కుమార్ దేవునికి కృతజ్ఞతగా, సతీష్ మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగం, భరత్ పెరుగుదల ప్రభు దయచేయాలని, నాగరాజు త్రాగుడు నుండి విడుదల కొరకు, గాయం వలేరియా కుటుంబం ఆరోగ్యం కుటుంబ సభ్యులందరికీ విడుదల, జోస్ఫిన్ ఆరోగ్యం కొరకు, అంతోనీ కుటుంబం కృతజ్ఞతగా, కోకిల నంబర్గా గెలుపొందాలని, ఆకాష్ మంచి ఆరోగ్యం కొరకు, బి సులోచన కుటుంబ విషయంలో ప్రభు సహాయం కొరకు, మైనిక దైవాశీర్వాదం కొరకు, ఆదూరి కిషోర్ రెడ్డి సర్పంచ్గా గెలుపును సాధించాలని దేవుని ఆశీర్వాదం కొరకు, విక్టోరియా మంచి ఆరోగ్యం కొరకు, విజయ్ రెడ్డి ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు, నాగమణి మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థత కొరకు, అలెగ్జాండర్ కృతజ్ఞతగా, అలెగ్జాండర్ మరియు కుటుంబం మంచి ఆరోగ్యం కొరకు, అంతోని మరియు కుటుంబం జోస్ మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా, సోలీ కృతజ్ఞతగా పూజ, స్వప్న నూతన గృహం కొరకు, అఖిల్ మంచి ఉద్యోగం కొరకు, కిషోర్ సర్పంచ్గా గెలుపును పొందుటకు, రాజు సర్పంచ్గా గెలుపొందుటకు, విజయ్ రెడ్డి ఆర్థిక సమస్యలు తొలగిపోవునట్లు, సంగీత మంచి ఆరోగ్యం కొరకు, అక్షిత మంచి చదువు ఆరోగ్యం కొరకు, వెంకటనారాయణ మంచి భవిష్యత్తు, రాజు కృతజ్ఞతగా పూజ, మణికంఠ మంచి ఆరోగ్యం ఉద్యోగం కొరకు, నాగమణి మంచి ఆరోగ్యం కొరకు, బాలరాజ్ మరియు కుటుంబం మంచి ఆరోగ్యం నూతన గృహం నిర్మించుట కొరకు, మేరీ వార్డ్ మెంబర్గా గెలుపొందాలని ఈ పూజా బలిని సమర్పించుతున్నారు. సహోదరు నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ శ్రమ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనములనొక్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము
రక్షణదాయకము. మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్యముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తుగా ఉన్నది. అంతేకాక మా పతనమునకు కారణమైన మత్స్యరూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఇట్లనగా. Hosanna, 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 Hosanna. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా, హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా, 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా, 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 హోసానా. అందరూ కూడా మోకరించడానికి ప్రయత్నం చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. నడి పూజలు మనం ప్రవేశించాం. దేవుడు మరొకసారి మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతూ మనందరిని దీవించే పవిత్రమైనటువంటి సమయం. గురువులకు ఇచ్చినటువంటి అభిషేక వర్మ ద్వారా ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చడానికి ఆ గొప్ప దేవుడు మరొకసారి మన మధ్యలో ప్రత్యక్షం కాబోతున్నారు. ఈ పవిత్రమైనటువంటి సమయంలో ఏం కావాలని మీరు వచ్చారో, ఏ సమస్యలు, ఏ ఆటంకాలతో బాధపడుతున్నారో, ఏ నూతన కార్యాలు తలపెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ గొప్ప దేవునికి సమర్పించుకుందాం. హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడు మన యొక్క విన్నపాలను ఆలకించి
అంచెలంచెలుగా మనల్ని లేవనెత్తుతూ మన కుటుంబాలలో మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. విశ్వాసంతో చేతులు జోడించి ఆ పవిత్రమైనటువంటి ఆ గొప్ప అభిషేక వరము కోసం ఎదురు చూద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము.
మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మ బాల అగ్రిపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. వారి యొక్క ఉద్దేశాలను మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, వారిలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగించి మీ నామములో మీ యొక్క శక్తితో ప్రభా గొప్పగా ఈ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రభా ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేస్తూ ప్రభా అభివృద్ధి నుంచి అభివృద్ధి వరకు ఈ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు అన్నదానం చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించండి. జల్లా ప్రకాశాన్ని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని, ఇతర బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, దివ్య పూజా బలి సమర్పించిన ఒక్కొక్క బిడ్డపై మీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఇంకా అనేక విధాలుగా మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభు, మా కుటుంబాల్లో మరణించినటువంటి ప్రతి ఒక్కరికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియు మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా చేతులను చాచి ప్రభువుకు సమర్పిస్తూ, ప్రభువా, మీ ద్వారా మీతో మీ అందే మాకు సకల ఐశ్వర్యం, దీవెనలు రావాలి దేవా. మాలో ఉన్న ప్రతి బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగిపోవాలి దేవా. అది మీకు మాత్రమే సాధ్యమని విశ్వాసంతో రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని మీద ఆధారపడుతూ ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువానికి నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. మనందరి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి సమస్యను, ప్రతి మనస్పర్ధాన్ని తొలగించి
భార్యాభర్తల మధ్య సమాధానం, కుటుంబీకుల మధ్య శాంతి సమాధానం దయచేయమని, మంచి మనసును మంచి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేద్దాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మోక్ష భాగ్యాన చేర్చ ఏతిన మన రక్షకుడు ఆయన విందులో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, కథోలికులు, ఆర్సిఎం సంఘస్థులు గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేసేవారు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. మిగతా భక్తులందరూ కూడా మీ స్థలాల్లోనే కూర్చోండి. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మనానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మనానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై ఫలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు, మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు.
భోజ్యము ఆయనే మనకు మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు భారముతో అలసిన జనులకు జీవమునిచ్చును ఈ విందు భయమును బాపి శాంతిని కూర్చి పరమును చేర్చును ఈ విందు జలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు చెదరిపోయిన గొర్రెల మందను ప్రభుదరి చేర్చును ఈ విందు మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు జలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మనానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమి ఈ విందు పరమాత్ముని వరవిందు ప్రార్థించుదము. నేను లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందునని ప్రభువు నుడువుచున్నాడు. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగా నున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఐదారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో ఆనందముతో సదా జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మా అందరికి హల్లెలూయా. మేము ఇక్కడ కొండాపూర్లోన వాచ్మెన్గా చేసుకుంటాం. మేము ఇక్కడ పాపకి టైఫాయిడ్ జ్వరం వచ్చి డాక్టర్లు కూడా చాలా కష్టమని చెప్పారు మాకు. మాది చాలా పేద కుటుంబం. ఎందుకు చెప్తున్నానంటే ముతంకి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాను. అడిగితే నాకు మేలు చేశాడు దేవుడు. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. కోలుకోలేకుంటే డాక్టర్ కూడా ఏం కాదు, మీ పాపకు ఏం కాదు, నీకు నమ్మిన దేవుడు నీకు కాపాడుతాడని చెప్పి ఉంటున్నాడు. గతంలో నాకు ఇక్కడ ఆపరేషన్ అయినప్పుడు కూడా నేను ఇక్కడ సాక్ష్యం చెప్పి ఉంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ స్వస్థత జరిగింది కాబట్టి నాకు నమ్మకం అన్నమాట. నాకు కూడా ఇక్కడ మాచెర్ల దగ్గర ఊరు దాటంగానే నాకు పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. ఆ యాక్సిడెంట్లో నా యందు దేవుడు ఉన్నాడు కాబట్టి నాకేం కాలేదు. నేను ఏదో ఒక రోజు వెళ్ళి నేను మూతంకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని నేను నా మనసులో అనుకున్నాను. తండ్రి నన్ను బతికించుంటున్నావు తండ్రి అని నేను నీ యందు నేను ఉన్నాను తండ్రి, నీ అడుగుజాలలో నేను నడుస్తాను తండ్రి, నా భార్య పిల్లలు ఎప్పటికీ నీ అడుగుజాలనే ఉంటాం తండ్రి అని నేను చెప్పగానే నాకు దేవుడు నాకు మంచి స్వరాన్ని ఇచ్చాడు. నా పాపకు నాకు ఏం కాదని ఒక స్వరాన్ని అందించాడు. నేను ఇక్కడ నుంచి మూతంగికి ఒక సజీవ వాకు పుస్తకం వచ్చేది. నాకు సంవత్సరమైంది రాక పుస్తకం రావడం లేదు. నేను వెళ్ళేటప్పుడు ఆ పైసలు కూడా కట్టి నేను అక్కడ తీసుకొని వెళ్తాను. మంచిది. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడిని నమ్మిన వాళ్ళకి ఎప్పటికైనా ఎక్కడైనా దేవుని యొక్క సన్నిధానం, ఆయన యొక్క దీవెనలు మనకు ఉండేయని ఈ బిడ్డ సాక్ష్యం చెప్తున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా పేరు ప్రసాద్ అండి. నేను జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ముత్తంగి చర్చికి వచ్చాను. ప్రేయర్ చేసుకున్నాను, ఫాదర్తో ప్రేయర్ చేయించుకున్నాను. నాకు దేవుడు ఆశీర్వదింపచేసి మంచి జాబ్, బెంగళూరులో ఇంజనీర్గా నాకు జాబ్ ఇచ్చాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు విజయరాణి. మాది ఖమ్మం దగ్గర మదిర, కానీ మేము సదాశివపేటలో ఉంటామండి. ఈమె మా ఆడపడుచు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు. అయితే ఈమెకి ఎంత ప్రాబ్లం అంటే లేడీస్కి ఉండే ప్రాబ్లం మీకు తెలుసు. ఆమెకి మొత్తం యూటరస్ ప్రాబ్లం. 100% ఆపరేషన్ చేయాలి అని చెప్పి టెస్టులన్నీ చేసేసారు. స్కానింగ్, ఎక్స్రే రిపోర్ట్ అన్నీ చేశారు. జస్ట్ బ్లడ్ తక్కువ ఉందని ఆపేశారనమాట. నేను వెళ్ళాను ఆపరేషన్ చేపిద్దామని. వెళ్ళిన తర్వాత బ్లడ్ తక్కువ ఉందమ్మా, చెయ్యము, తొందరగా బ్లడ్ ఎక్కించండి, ఏమన్నా డోనర్ రెడీ చేసుకోండి అని చెప్పారు. ఎవరిస్తారండి, బ్లడ్ ఇవ్వరు కదా. నేనే మంచి ఫుడ్ పెట్టి కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ చేస్తామని నా దగ్గర తీసుకొచ్చాను సదాశివపేట. తీసుకొచ్చిన నెక్స్ట్ డే రోజు ఇక్కడ తీసుకొచ్చాను.
దేవా నేను బ్లడ్ మాత్రమే ఇంప్రూవ్ చేయగలను, మీరు ఆపరేషన్ తీసేయచ్చు కదా అని చెప్పి ప్రేర్ చేశానండి. ఎంత ప్రేర్ చేశానంటే ఈమెకు ఆపరేషన్ చేయొద్దు, నేను సాక్ష్యం ఇస్తాను అని చెప్పి ప్రేర్ చేశానండి. 3 monthsకి మెడిసిన్ ఇచ్చారు ఇక్కడ. 3 months మెడిసిన్ వాడిన తర్వాత మొన్న 3 days బ్యాక్ స్కానింగ్ అన్నీ చేయించాను. నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. ఏం అవసరం లేదు, మెడిసిన్ వద్దు, ఆపరేషన్ లేదు, ఏం లేదు, అసలు ఈమెకి ఏం లేదమ్మా అని చెప్పారండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్. ఈమె ఇప్పుడు ఇంత హెల్తీగా ఉందంటే జీససేనండి. అంతకుముందు ఇలా ఉండేది కాదు, అసలు చూస్తేనే అయ్యో పాపం అనేవాళ్ళు అందరూ. సన్నగా ఉండేదన్నమాట. 3 monthsకే గుర్తుపట్టకుండా అందరూ ఏం చేసేవమ్మా అని అడిగారు నన్ను. నేనేం చేయలేదమ్మా, మొత్తం జీససే చేశారని చెప్పానండి. అది మన యేసయ్య ఎంత మంచి యేసయ్య, చప్పట్లు కొట్టి స్తుతిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.